ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి కన్యా రాశి వారికి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు, ఆగస్టు 15 వరకు 2024, 1 నుండి ఆగస్టు 15 వరకు 2024లో కన్యా రాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటుంది అనే దాని గురించి తెలియపరుస్తున్నాము. రవిగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. ధనలాభము, గృహలాభము, యత్న కార్యసిద్ధి, రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి యోగ కాలం అని చెప్పవచ్చును. గృహలాభం కలుగుతున్నది. అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు విశేషమైన రాజయోగం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కుజగ్రహం భాగ్యస్థానంలో ఉన్నాడు. కుజగ్రహం భాగ్యస్థానంలో ఉండబట్టి బంధు విరోధము, అనారోగ్యము, ధన నష్టం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కుజగ్రహానికి పరిహారం చేసుకోవలేను. బుధగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. విశేషమైనటువంటి ధన ప్రవాహం జరుగుతున్నది. మీరు చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగంలో దాంట్లో అధికమైనటువంటి ధనలాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. స్త్రీ వల్ల ఆదాయము, వస్త్ర వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, హార్డ్వేర్లకు, రియల్ ఎస్టేట్ వారికి, లాయర్లు, ఇంజనీర్లు, బిల్డింగ్ కాంట్రాక్టర్లకు విశేషమైనటువంటి లబ్ధి కలగటానికి, ఎక్కువ లాభాలు కలగటానికి విశేషమైన మంచి కాలం అని చెప్పవచ్చును. భాగ్యస్థానంలో గురుగ్రహం ఉన్నాడు. భాగ్యస్థానంలో గురుగ్రహము ఉండటం వలన ధనము, ధాన్యలాభము, స్త్రీల వలన ఆదాయము, స్త్రీల యొక్క మాటలకు అనుకూలంగా నడుచుకుంటే సంపూర్ణమైనటువంటి ధనలాభము, ధనకటాక్షము కలగటానికి అవకాశం ఉన్నది. ఇంట్లో భార్య కానీ, చెల్లి కానీ, తల్లి కానీ ఆడవారికి మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఇచ్చిన వారికి విశేషమైనటువంటి ధనలాభము, చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగంలో మంచి లబ్ధి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే శుక్రగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. శత్రువులు, స్నేహితులకు దూరంగా ఉండవలేను. శత్రువుల వల్ల నష్టపోతారు. స్నేహితుల వల్ల మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. ధన నష్టం కలగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి శుక్రగ్రహానికి తప్పకుండా పరిహారం చేసుకోవలేను. శని షష్టములో ఉన్నాడు. శని గ్రహము షష్టములో ఉన్నాడు కాబట్టి అఖండ ధనరాజయోగము కలగటానికి అవకాశం ఉన్నది. వారు ఏ పని చేస్తున్నారో వారు చేసే పనిలో విశేషమైనటువంటి ధనయోగము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వారి యొక్క స్నేహితుల్లో, వారి యొక్క బంధువుల్లో మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. గృహ నిర్మాణం చేస్తారు. జన వశీకరణం ఎక్కువ, జన ఆకర్షణ ఎక్కువ శక్తి కలిగి ఉంటారు కన్యరాశి వారికి. మీనములో రాహుగ్రహము సప్తమ స్థానంలో ఉన్నాడు. రాహుగ్రహము సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి జీర్ణాశయము, అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రాహుగ్రహానికి తప్పకుండా పరిహారం చేసుకోవలేను. కేతుగ్రహము జన్మములో ఉన్నాడు. గృహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనోదుఖం కలగటానికి అవకాశం ఉన్నది. అయితే ఇందులో బాగున్న గ్రహాలు ఏమిటంటే, రవి లాభంలో ఉన్నాడు. విశేషమైనటువంటి ధనయోగం కలగటానికి అవకాశం ఉన్నది. లాభస్థానంలో బుధగ్రహం ఉన్నాడు. వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, రాజకీయ నాయకులకు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరికీ కూడా విశేషమైనటువంటి రాజయోగము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. భాగ్యస్థానంలో గురుగ్రహం ఉన్నాడు. షష్టములో శని ఉన్నాడు. విశేషమైనటువంటి వీళ్ళు చేసే వ్యాపార, వ్యవసాయ దేనిలైనా కానీ అఖండ రాజయోగము, ధన ప్రవాహము, ధనము విశేషంగా సంపాదించుకోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మంచి యోగ కాలం అని చెప్పవచ్చును. అయితే వీరికి బాగలేని గ్రహాలు, సప్తములో రాహు ఉన్నాడు. తప్పకుండా పరిహారం చేసుకోవలేను. భార్య దర్భున వారు, అత్తగారు, కన్యరాశి వారికి అత్తగారు దర్భున కొన్ని సమస్యలు, ఇక్కట్లు వస్తాయి. వారితో జాగ్రత్తగా మసులుకోవలేను. జన్మములో కేతు ఉన్నాడు. అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. వ్యయస్థానములో శుక్రగ్రహం ఉన్నది. శుక్రుడికి పరిహారం చేసుకోవాలా. కుజగ్రహానికి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు, పరిహారం చేసుకోవాలా.
అయితే మీకు బాగా కలిసొచ్చే వారాలు ఏమిటంటే, సోమవారం బాగా కలిసొస్తుంది. ఆదివారము, శనివారము. సోమ, ఆది, శని. తారీఖులు డేట్‌లొచ్చేసి అదృష్ట సంఖ్యలు. అదృష్టం మీకు నంబర్‌లు వచ్చేసి 1 తారీఖు, 11 తారీఖు, 8 తారీఖు, 9 తారీఖు, 2 తారీఖు. 1, 11, 8, 9, 2 ఈ డేట్‌లలో సోమ, ఆది, శనివారాల్లో కలిసి వస్తే మీకు అదృష్టమైన రాజయోగం పట్టుకుంటుంది. మీకు ఇది ఇంక మా నంబర్‌ని సంప్రదించాలంటే మా నంబర్ వచ్చేసి 9866803396 నా పేరు హనుమంతరావు స్వామి.